దేవుని అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ఫా రివైవల్ మినిస్ట్రీస్ ఇండియా తరపున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఇటీవల సంభవించినటువంటి వరదల ప్రభావం వలన కృష్ణానది పరివాహక ప్రాంతాలైన లంక గ్రామాలు ఏరు ఒడ్డున ఉండటను బట్టి చాలా ఎఫెక్ట్ అయిపోయినాయి. వారి యొక్క పంట పొలాలన్నీ నీట మునిగిపోయినాయి. లోతట్టు ప్రాంతాలలో ఇండ్లలోనికి కూడా నీళ్లు జ్వరబడటను బట్టి అన్నవరపు లంక అనే గ్రామంలో మన సంఘం యొక్క మందిరము అక్కడ ఉన్నది. ఆ మందిరం చుట్టూ కూడా నీళ్లు జలమయమైపోయినప్పుడు లోతట్టు ప్రాంతపు వారు కొన్ని కుటుంబాలు మన మందిరంలో షెల్టర్ తీసుకొనుట కూడా జరిగినది. ఇలాంటి దయనీయ పరిస్థితులను బట్టి దేవుని ఆత్మ చేత ప్రేరేపణకు గురై ఆల్ఫా రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా మరి దైవ సేవకులముగా సంఘ బిడ్డల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఆ లంక గ్రామములో దేవుని బిడ్డలకు కొంత మనవంతు సహాయం చేయాలని ఓ ప్రత్యేకమైన ఆలోచనను బట్టి ఓ ప్రత్యేకమైనటువంటి కిట్ సిద్ధం చేయటం జరిగినది. నిత్యావసర వస్తువులు అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డల కొరకు, అక్కడ ఉన్నటువంటి వారి కొరకు ప్రత్యేకముగా ఏర్పాటు చేయడం జరిగినది. మనం సిద్ధపరిచిన నిత్యావసర వస్తువులన్నీ కూడా ప్రత్యేకించి ఈ బకెట్ లో ఆ యొక్క నిత్యావసర వస్తువులన్నీ కూడా సిద్ధపాటు చేసి ఇవ్వాలని నిశ్చయించడం జరిగినది. వాటిలో రైస్ బ్యాగ్ 4 kgs రైస్ బ్యాగ్, ఒక ఆయిల్ ప్యాకెట్ కందిపప్పు, పంచదార కూడా, చింతపండు కూడా, ఒక సాల్ట్ ప్యాకెట్, అలాగే ఆనియన్స్, ఉప్పు ప్యాకెట్, అలాగునే ఒక సోప్, కోకోనట్ ఆయిల్ బిస్కెట్ ప్యాకెట్ చిన్నపిల్లల కొరకు, ఒక సర్ఫ్ ప్యాకెట్. ఇంతే కాకుండా ప్రత్యేకించి మంచికల పొడి సంఘస్థులలో నుండి కొన్ని వస్త్రములు కూడా సిద్ధం చేయడం జరిగినది. దేవుని యొక్క కృపలో సండే స్కూల్ పిల్లలు కూడా మరి ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరిగినది. క్రీస్తురాజపురము సంఘములో నుండి, మంచికల పొడి సంఘములో నుండి, దుగ్గిరాల సంఘములో నుండి, తెనాలి పరిచర్యలో నుండి, గోరంట్ల పరిచర్యలో నుండి, చుట్టుప్రక్కల ప్రాంతములు, అలాగే ఇతర దేశములు, ఇతర పట్టణములలో హృదయపూర్వకముగా మరి సహాయ సహకారాలు అందించిన వారు, ప్రత్యేకముగా గీతాంజలి మోడల్ స్కూల్ నుండి మరి కుమార్తె మోని అభిలాష్ అల్లుడు గారు ఎంతో సహాయ సహకారాలు అందించట జరిగినది. మరి కుమారుడు బున్నుకు ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. అన్వేష్ కు ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు ఆల్ఫా రివైవల్ ఫెలోషిప్ తరపున తెలియచేయడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా ఒక 15 ఐటమ్స్ తో ఈ కిట్ సిద్ధపరచడం మాత్రమే కాకుండా భోజన ఏర్పాటు కూడా దైవజనుని చేత సిద్ధపరచబడటం జరుగుతూ ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ అందరికీ తోడుగా ఉండును గాక. కుడివైపున నిలిచిన వారితో మరి రాజు అన్నారు, మిక్కిలి అల్పులైన వీరిలో మీరు ఒకరికి చేశారు గనుక నాకు చేసినట్లే లోకము పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి అని చెప్పిన రీతిగా ఈ కార్యములో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు 100 ఆశీర్వాదము వారి కుటుంబాలకు, వారి పిల్లలకు, వారి కలిగిన సమస్తమునకు అనుగ్రహింప చేయునుగాక. ఆమేన్. మరి ఇవన్నీ సిద్ధపరచుట కొరకు నాకు సహాయకారులుగా ఉన్న యవన బిడ్డలు కనబడే ప్రదేశమే అన్నవరపులంక ప్రాంతము. ఈ ఏరు అటువైపు కనబడుతున్న ఇళ్ళన్నీ అన్నవరపులంక గ్రామానికి సంబంధించిన ఇండ్లు. అన్నవరపులంక షార్ట్ కట్ లో వెళ్ళాలి అని అంటే తప్పకుండా ఈ ఏరులో గుండా ప్రయాణం చేయవలసిందే. ఈ ఏరుకు అవతల వైపు పడవ కనపడతా ఉంది మనకి. ఆ పడవలో ప్రయాణం చేసి అవతల వైపుకి వెళ్లవలసి ఉంటది. ఈ నీళ్లలో ప్రయాణం చేయడానికి ఇబ్బందికరంగా అనుకున్నట్టయితే చుట్టూ తిరిగి మరొక గంట అదనం ప్రయాణం చేయవలసి ఉంటది. ఈ ఏరు ఉధృతి పెరిగి గ్రామం అంతా కూడా మునిగిపోయి పైర్లన్నీ కూడా దెబ్బతినటువంటి సందర్భము ఈ ప్రాంతంలో మనం కన్నులారా చూడవచ్చు. ఈ ప్రాంతాన్ని దర్శించడానికి దేవుడు కృప చూపారు కనుక ప్రభు నెరిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతపు వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేయించు ఉన్నాను. భయంకరమైన వరదను తట్టుకొని మొక్కలు నిలబడ్డాయి కనుక మీరు చేసిన ఈ ఆశ్చర్య కార్యాన్ని బట్టి ఈ మొక్కలు దినానికి ఒక రకంగా రై కట్టిన ఆయన కాండాలు బలము పుంజుకొని
కొమ్ము మంచిగా ఊరుటకు సహాయం చేసి నీ బిడ్డలు అడుగుదానికంటే ఊహించుదానికంటే హెచ్చైన మేలు ప్రభువా ఈ చేలో కనబట్టకు సహాయం చేయి. నీ భూమి పంటను దీవిస్తానన్నావు కదా, నీవు పొలములో దీవించబడతావన్నావు కనుక ఈ భూమి పైరు దీవించబడాలి, ఈ పొలములో దీవెన కనబడాలి తండ్రి. శ్రేష్టమైన సమృద్ధి అయిన ఆశీర్వాదం కనబడాలి. ఎంతెంత పెట్టుబడులు పెట్టారు ప్రభువా, మీ బిడ్డలను నష్టపోనియొద్దు నాయనా తండ్రి. ప్రతి మొక్కను మీరు దర్శించి మంచిగా పసుపు ఊరుటకు సహాయం చేసి తండ్రి, మీ బిడ్డలు ప్రభువా పూనుకునే ప్రతి కార్యములో ఈ చేనులో గొప్ప మేలు దీవెన ఆశీర్వాదం కనబడటకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.